నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మీకు తాజాగా ఇంకొక మనిషి గురించి పరిచయం చేస్తాను. ఈయన పేరు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. నేను నా 3 పుస్తకాలు రాయడానికి నేను ఇప్పటివరకు రాసిన రిజర్వాయర్స్ ఆఫ్ సైలెన్స్, ఊళ్ళు నీళ్లు కన్నీళ్ళు, కాళేశ్వరం ఫియాస్కో, ఈ 3 పుస్తకాలు రాయడానికి వెనకాల నాకు ఆలంబనగా ఒక అండగా నిలబడ్డ మనిషి. ఆయన ఎందుకు పరిచయం చేయట్లా? ఆయన ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఆయన ఒక కళని, ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని 40 సంవత్సరాల పాటు అలా క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ లక్ష్యం ఏమిటి అంటే, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ కల్చర్కి సంబంధించిన వస్తువుల్ని, వాళ్ళ జీవన విధానాన్ని ప్రతిబింబించే వస్తువుల్ని కలెక్ట్ చేసి వాటిని ఒక మ్యూజియంలో తయారు చేయాలనేది ఆయన కోరిక. దీనికోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కి గడప దిగి గడప. నాకు తెలిసి యాజ్ ఎ ప్రొఫెసర్గా ఆయన రిటైర్ అయిన తర్వాత నుంచి, అంటే అంతకుముందు నుంచే ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆయన ఫుల్ టైం యాక్టివిటీ అయింది. అంతకుముందు హీఈస్ ఎ ప్రొఫెసర్, కాలేజీలో యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు అది కాదు, ఇది ఫుల్ టైం యాక్టివిటీ. దీంట్లో ఆయన ఎవరి దగ్గరికి వీలైతే వారి దగ్గరికి వెళ్ళి తన ప్రపోజల్ చెప్పి దీన్ని ఇచ్చేయండి అండ్ ఆయన వయసు 74 సంవత్సరాలు, 1950s పుట్టాడు. చూడండి, 74 సంవత్సరాల వయసులో కూడా తన లక్ష్యం కోసం తాను చేపట్టిన ఒక ఉన్నతమైన ఆశయాన్ని నిలబడడం కోసం ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన కలెక్షన్స్ అన్నీ కూడా తెలుగు యూనివర్సిటీలో, ఇప్పుడు సరోవర్ ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో ఒక 2 గదుల్లో వాటిని పెట్టించారు. అండ్ సరిపోవట్లేదు, వాటిని మెయింటైన్ చేయడానికి ఇంకో దానికి నాకు తెలిసి ఆయన జీతంలో ఆయన పెన్షన్లో 3/4 అమౌంట్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఫర్ దట్. ఇది కాకుండా ఇప్పటికి కూడా ఇటు ఛత్తీస్గఢ్లో కానీ, అటు ఒరిస్సా కేసు కానీ, ఇటు ఆదిలాబాద్ కేసు, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా ట్రైబల్స్కి సంబంధించి ఏదైనా ఉత్సవం జరుగుతుంది అంటే, లేదా అక్కడ ఏదైనా కొత్త వస్తువు ఉంది అంటే, రాత్రి బయలుదేరి వెళ్ళి అదంతా తిరిగి నడవలేనంత దూరాలు కూడా నడిచి వాటిని కలెక్ట్ చేసి, అంటే కలెక్ట్ చేయడం ఇన్ ది సెన్స్ ఇట్స్ నాట్ కమ్స్ ఫ్రీ, హీ హ్యాస్ టు పే అండ్ హీ పేస్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి ఒక ప్యాషన్తో పనిచేస్తే, ఒక మనిషి ఒక లక్ష్యం కోసం పనిచేస్తే ఎలా పనిచేస్తారు అని చెప్పడం కోసం చెప్తున్నాను. హీఈస్ one more person whom I came across and very much impressed. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా, అంటే మరి ఇళ్లలో చాలా ఇళ్లలో ఏంటంటే, రిటైర్ అయిన తర్వాత బెటర్ యూ టేక్ రెస్ట్, యువర్ సర్వీస్ ఈజ్ ఓవర్. అది ఆఫీస్ వాడు గుర్తించాడు, మనం కూడా గుర్తిస్తే వయసు భయపడుతుంది కదా, మెల్లిగా లిమిట్ యువర్ యాక్టివిటీ అని చెప్తూ ఉంటాడు. కానీ ఆయన ఇంట్లో అదృష్టం ఏంటంటే, నీలమ్మ గారు, she allows him to move and he moves almost every week. ఈ మధ్య నేను కూడా గత 2 వారాలుగా పెద్దగా కదలలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా అనారోగ్య దృష్టిలో, బట్ స్టిల్ ఈజ్ మూవింగ్. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే, ఒకటి ఈయన చేపట్టిన ఆద్య కళగా ఒక మ్యూజియం కావాలి. దానికి ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ప్రయత్నమైంది, చాలా పెద్ద ప్రయత్నం చేసిన తర్వాత అది కాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రయత్నం జరుగుతుంది. అది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది తెలియదు, బట్ ప్రయత్నం. అంటే ఇప్పుడు కూడా నేను నీరసించిపోలేదు అన్నట్లే ఆయన ప్రయత్నం చేస్తున్నాను. నేను పడిపోలేదు, స్టిల్ ఐఎమ్. అంటే దీనికి చాలా కమిట్మెంట్ కావాలి, సైకలాజికల్ విల్ పవర్ కావాలి, వీ హ్యావ్ టు స్టాండ్ అనేది కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ హిమ్. అండ్ వన్స్ ఇఫ్ ది మూమెంట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, నాకు తెలిసి ఆద్యకళ మ్యూజియం
ఫార్మేషన్లోగా ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే దేశవ్యాప్తంగా దిస్ విల్ బీ ప్రాబబ్లీ ది ఫస్ట్ సచ్ మ్యూజియం విత్ దట్ మచ్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్. 4500 ఆర్టిక్రాఫ్ట్స్ ఉన్నాయి దగ్గర. ఇమాజిన్, దాంట్లో వాయిద్యాలు ఉన్నాయి, అలాగే ట్రైబల్స్ వాడుకున్న వివిధ సామగ్రి ఉంది, వాళ్ళు వంటకి చేసుకునే పరికరాలు, అలాగే వాళ్ళు ఈ పాలు ఇచ్చేయడానికి దానికి ఇచ్చేది ఉన్నాయి, వాళ్ళు పూజా సామగ్రి ఉంది, వాళ్ళు పూజలు ఎలా చేస్తారో ఏంటో, వాట్ నాట్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. అది కనుక ఇస్తే, అది కనుక దానికి కనుక ఒక రూపం వస్తే, దానికి కనుక ఒక ఎగ్జిబిట్గా పెర్మనెంట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యి, ఎందుకంటే ఇటువంటివి ఎస్టాబ్లిష్ చేయడం ఒక ప్రయత్నము, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాటిని రన్ చేయడం ఇంకొక ప్రయత్నం. ఫస్ట్ స్టెప్ ఈజ్ నాట్ ఓవర్. ఫర్ ది సెకండ్ స్టెప్ యూ నీడ్ మోర్ సపోర్ట్. మొదటి స్టెప్కి చాలా ఎక్కువ సపోర్ట్ కావాలి, డౌట్ లేదు. అంత పెద్ద కలెక్షన్తో ఆర్టిక్రాఫ్ట్స్ తోటి మ్యూజియం ఏర్పాటు చేయడము, దానికి ఒక పెర్మనెంట్ సిస్టము, పెర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కావడము చాలా పెద్ద వ్యవహారం. అది వచ్చిన తర్వాత దాన్ని నడపడం ఇంకా పెద్ద వ్యవహారం. ఎందుకంటే ఆ పరికరాలు ఏవి పడవకుండా చూడాలి, వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, ఎక్కడైనా చెదలు ఇవి పడితే వాటిని చేయించాలి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో ఈ పెద్ద మనిషి హైదరాబాద్లో పక్కనే తిరుగుతున్నాడు. బహుశా చాలామంది ఆయన్ని గుర్తించి ఆ రకంగా గుర్తించి ఉండకపోవచ్చు, ఆయన సర్కిల్స్లో తప్పిస్తే. ఇటువంటి పెద్ద మనిషికి ఇప్పుడు ఈ రెండింటితో పాటు ఏది, ఒకటి మ్యూజియం ఎస్టాబ్లిష్ కావడము, రెండోది ఎస్టాబ్లిష్ అయిన మ్యూజియం రన్ కావడము, మూడోది ఆయన ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే మనిషి కావడం, ఈ మూడోది కూడా కావాలి. సరే, అది ఎలా వస్తుంది, ఏమిటి, ఆ ప్రయత్నం ఎట్లా జరుగుతుంది నాకు కూడా తెలియదు. బట్ ఐ విష్ ఇట్ షుడ్ బి ఎ గ్రాండ్ సక్సెస్ బికాస్ ఇట్ ఈస్ యువర్ హిస్టరీ. మన అందరి చరిత్ర అది, మన పూర్వీకులు. ఓకే, మా పూర్వీకులు ఇక్కడెక్కడ ఉన్నారు, మేము ఇక్కడెక్కడ వచ్చాము, మేము హైదరాబాద్లో పుట్టాము అనేవాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ వాళ్ళ పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఆయా మూల ప్రాంతాల నుంచి, ఆయా గిరిజన ప్రాంతాల నుంచి, ఆయా అడవుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. సో ఇదంతా మీ చరిత్ర, మా చరిత్ర, మనందరి చరిత్ర. దీనిని నిలబెట్టడానికి ఎవరు ఏ ప్రయత్నం చేయగలమో తెలియదు, సాధ్యమైనంత ప్రయత్నం చేద్దాము. ఎవరి వీలు మేరకు వాళ్ళు, ఎవరి అవకాశం మేరకు వాళ్ళు. ఓకే, కొంతమంది అధికారులు పరిచయం ఉండొచ్చు, కొంతమందికి రాజకీయ నాయకులు పరిచయం ఉండొచ్చు, కొంతమందికి మ్యాన్ పవర్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర మనీ పవర్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కంటిన్యూ దిస్ యాక్టివిటీ అండ్ టు సపోర్ట్ తిరుమల రావు.